ఓకే. సో, మరి కేసీఆర్ గారు ఇన్నాళ్ళకి మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. సో, మరి కంటిన్యూ అవుతారనుకుంటున్నారా? లేకపోతే మామూలు కేవలం అట్లా చూపించి, మొహం చూపించి వెళ్ళిపోతారనుకుంటున్నారా? అతను డిస్క్వాలిఫైడ్ అవుతానే ఉద్దేశంతో ఏదైతుందో అసెంబ్లీకి రావడం జరిగింది. అదే జరుగుతున్న ప్రచారం అదే కాబట్టి. ఇప్పుడున్నది 27 వరకు, ఏదో 15 రోజులు వర్కింగ్ డేస్ పెడుతుండ్రు. అవును. ఏ పరిస్థితిలో 15 రోజులు ఆయన అటెండ్ అయ్యే అవకాశం లేదు. అంటే నా అభిప్రాయం, మీ అభిప్రాయం అదే. గతంలో అతను పార్టీ నడిపినప్పుడు కానీ, డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు కానీ, రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ అతని ప్రశ్నకు జవాబులకే రాలే కదా. అవును. పార్టీ నడిపినప్పుడు కూడా పార్టీలో విమర్శలు వచ్చినప్పుడు ఇంటి పక్కకే ఆఫీస్, ఎమ్మెల్యే క్వార్టర్స్, అవును, రోడ్ నెంబర్ 12 ఇంటి పక్కే. అవును, కరెక్ట్. పార్టీ ఆఫీస్ అయితే ఒక 100 అడుగులే అంతే. జస్ట్ జల దృశ్యం అంటే వేరే సంగతి సెక్రటరీ దగ్గర. అతను అంబేద్కర్ జయంతికి ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ట్యాంక్ బండి మీద విగ్రహం పెట్టిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉంటే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయాలి. అట్లే జగజ్జీవన్ రామ్ గారి జయంతికి నిజాం కాలేజ్ ఏ ఒక్కరోజు ఆయన 9 సంవత్సరాలు ఏ ఒక్కరోజు అంబేద్కర్ రైట్. ఓకే. 15 ఆగస్టు 26 జనవరి. మరి ఆ మాట అడుగుతుంటే సార్ ఆయన ఏమన్నాడు, మాకు అంబేద్కర్ గారి మీద ఎంత మంచి అభిప్రాయం లేకపోతే అంత పెద్ద విగ్రహం. సార్ విగ్రహం వేరు సార్, ఇవన్నీ మీద కాదు. ఇది కామన్ గతంలో జరిగిన సాంప్రదాయం. అవును, సాంప్రదాయం ఎక్కడ కాన్స్టిట్యూషన్ లో లేదు. అవును, రైట్. ఓకే. 15 ఆగస్టు 26 జనవరి ప్రతి సంవత్సరానికి 2 వస్తాయి. 2001లో పార్టీ పెట్టిన తర్వాత 14 అధికారం వచ్చే వరకు 13 ఒకే ఒకసారి జల దృశ్యంలో అయితే 15 ఆగస్టు 26 జనవరి 15 ఆగస్టు 2001కే జెండా వందనం చేసాడు. ఏ ఒక్క రోజు కూడా పతాక జాతీయ జెండా ఏదైతుందో 15 ఆగస్టు 26 పార్టీ అధ్యక్షులు వాళ్ళ పార్టీ ఆఫీసులో ఖచ్చితంగా ఎత్తడం అనేది ఆనవాయితీ. ఢిల్లీలో ఉంటే నేషనల్ పార్టీ, రాష్ట్రంలో ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్. ఆయన ఎన్నడూ ఏదైతుందో జెండా వందనానికి 26 సార్లు అంటే ఒకసారి పోతే 23 సార్లు పక్కకున్నా కూడా జెండా వందనానికి 15 ఆగస్టు 26 జనవరి కూడా రాలే. అన్ని నాయన నరసింహారెడ్డి గారు చేశారు. ఎప్పుడు అధికారం వచ్చారు. అధికారం వచ్చిన తర్వాతనైతే 15 ఆగస్టుకేమో సీఎం, 26 జనవరి గవర్నర్. అవి అటెండ్ కావాలంటే ఆ 9-10 సంవత్సరాలు అటెండ్ అయ్యింది తప్పితే ఆయన ఉద్యమ కాలంలో మాత్రం ఏ ఒక్క రోజు లేదు. అతనికి అంబేద్కర్ అంటే గౌరవం లేదు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద లేదు, జాతీయ జెండా మీద లేదు, రిపబ్లిక్ డే కానీ స్వాతంత్ర దినం కానీ. ఇది జగమరిక్ష సత్యం. ఆ ట్రాక్ చూసినప్పుడు పార్లమెంట్ కేంద్ర మంత్రిగా ఉండి తనది క్వశ్చన్ అనేది మొదలే ఉంటుంది కదా, మొదలే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, బుక్లెట్ వస్తుంది కదా. తో అటెండ్ కాక ఇంట్లో ఉండి పోనీ ఆరోగ్యంగా లేడు, హాస్పిటల్లో ఉన్నాడు, బెడ్లో ఉన్నాడంటే వేరే సంగతి. బద్ధకం. అట్లనే పార్టీ నడిపినప్పుడు కూడా అంతే. క్రిటిసైజ్. సార్ నువ్వు వస్తే ఇంటికాడ గలవు, 2 గంటల దానికి మాట్లాడు, పొద్దున వస్తాం, మేము ఏదో ఊరికి పోతాము, మీటింగ్లకి అవుతుంది, ఆఫీస్కి రావు, ఫోన్ ఎత్తరు, మీ అపాయింట్మెంట్ దొరకది, ఉద్యమం నడిచినప్పుడే అని క్రిటిసైజ్ చేసినప్పుడల్లా ఇది పత్రికలు వస్తాయని రేపటి నుంచి నెక్స్ట్ నుంచి నేను ఇంటికాడ బ్రేక్ఫాస్ట్ చేసేస్తా, లంచ్ ఇక్కడికే తెప్పించుకుంటా, డిన్నర్ వరకు ఇక్కడ ఉంటాను, నెంబర్ ఆఫ్ టైం చెప్పింది. ఇది పత్రికల్లో టీవీలో బంధించింది. అందుకోసము ఆ ట్రాక్ చూసినప్పుడు ఎంటైర్ సమావేశము అటెండ్ అయ్యే సమస్య లేదు. కాకుండా కేటీఆర్ చెప్తుండ్రు ఆయన హౌస్కి అటెండ్ అవసరం లేదు, మా స్టేచర్ మా ముఖ్యమంత్రి సరితూ కూడా అంటే అతనికి మన ఏమంటారంటే స్థాయి కాదు. రేవంత్ రెడ్డి గారిది వ్యక్తిగతంగా కాదు, ముఖ్యమంత్రి సీటునే స్థాయి కాదు అంటున్నావు. అంటే దాని అర్థము మనకు సిమ్టమ్ కనబడుతుంది కదా. ఈ రోజు ఏ స్థాయి ఉండి కేటీఆర్ మంత్రి కాకముందు 2014 ఎమ్మెల్యే కాకముందు మోడీ గారిని కేంద్రంలో కానీ కేంద్రంలో ఉండే మన్మోహన్ సింగ్ గానీ విమర్శించడం జరిగింది. ఏ స్థాయితో విమర్శించడం? కేసీఆర్ గారు కూడా విమర్శించారు. కేసీఆర్ ఏ స్థాయితో? మోడీ లేదు, గిడి లేదు, వాడరాని భాష కవిత గారు కానీ కేటీఆర్. హరీష్ రావు గారు ఎప్పుడు నేను అనుకుంటున్నా. అలాగే 2008లో ఈయన 2009లో ఎమ్మెల్యే అయ్యాడు. దేవగౌడ గారు మాజీ ప్రధానిగా దేశంలో ప్రత్యామ్నాయం. అక్కడ బీజేపీ వాజ్పేయి గారు గవర్నమెంట్, బీజేపీ కాంగ్రెస్ కాక అన్ని పార్టీలు దేశంలో ఉండే సిపిఐ, సిపిఎం, బిఎస్పి, ఆర్జేడి అన్ని పార్టీలు ఏదైతుందో జనతా దళ అందరినీ ఒక కాంక్లేవ్ పెట్టాడు ఎక్కడ బెంగళూరులో. ఆ కాంక్లేవ్ కేసీఆర్ని కూడా పిలవడం జరిగింది. అప్పటికే ఆయన ఎంపీ కదా, ఎంపీ మాజీ కేంద్ర మంత్రి కదా 2008లో. తో కేటీఆర్ గారు 2009లో అయ్యాడు. 2006లో రాజకీయాలు వచ్చిండు ఆయన కవిత గారి బై ఎలక్షన్స్ లో. ఆ కాంక్లేవ్కు ఉద్దండులు
విజయరామారావు ఫ్లోర్ లీడర్ ఉండే మాజీ మంత్రి, బై ఎలక్షన్లో ఓడిపోయింది అప్పటి వరకు. నాయన నరసింహారెడ్డి ఒక మాజీ మంత్రి. ఇక్కడ ఫ్లోర్ లీడర్ ఉన్న రాజేందర్ రెడ్డి, ఈటల రాజేందర్. అటువంటి వారిని కాదని కేటీఆర్ను ఆ కాంక్లేవ్ పంపించారు. అప్పుడే దేవగౌడ అతని టాలెంట్ చూసి, అంటే అతని భాషన, అతని కన్వర్జేషన్ చూసి ఆ మీటింగ్లో కేటీఆర్కు రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పిందని, వాళ్ళ తర్వాత కాలంలో కేసీఆర్ గారితో విందులో సమావేశంలో అవుతుందో, నేను 2008లో చెప్పినా మీ కుమారుడు ఏతుందో మంచి టాలెంట్ ఉంటుందని, ఆయన మంత్రిగా ఉండి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదో సందర్భంలో. అంటే ఏ స్థాయి ఉండి నువ్వు అతన్ని కేటీఆర్ పంపించు సార్? ఇది స్థాయి అనేది ఉండదు, దీనికి హోదా అనేది ఉండదు. ఆ రాజ్యాంగ పరంగా ఒక ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్రపతి, దానికి గౌరవం ఇవ్వాలా, అంతే. ఆ సీటుకి గౌరవం ఇవ్వాలి. అటువంటిది అవుతుందో నువ్వు స్టేచర్ మాట్లాడుతున్నావు, స్థాయి లేదు మాట్లాడుతున్నావు అంటే రాజకీయ అజ్ఞానులు మాట్లాడేది. ఇది ప్రజలు హర్షించరు. సో ఇది తప్పు. ఏది ఏమైనా నాకు మీరు అన్నట్టుగా కేసీఆర్ ఈ కంప్లీట్ నిన్న ఒక 1 అవర్ ముందు వచ్చాడు. నేను అనుకోను కదా, అంటే ఇది కంప్లీట్ సెషన్ కూర్చుండే అవకాశం లేదు. కూర్చుంటే ఇతని వాగ్దాటి ఇక చూస్తాడు, ఇక తడాకా చూపుతాడు, నచ్చింది అంటుండు. విమర్శలు ఇతను ఈ ప్రభుత్వం హామీల మీద విమర్శిస్తే 9.5 సంవత్సరాల అధికారం ఉండి 2014లో కానీ 18లో కానీ ఇచ్చిన హామీలు 5 ముఖ్య హామీలు ఏదో ఒకటి అమలు చేయలే, పార్షల్ చేశారు. ఏదో నిరుద్యోగ భృతే చేయలేదు, ₹1,00,000 రుణమాఫీ కంప్లీట్ చేయలేదు. సెకండ్ టైం నిరుద్యోగ ల్యాండ్ ఒక 1600 మందికి ఇచ్చారు. 1600 మందికి. చివరికి ఏదైతుందో మొదటి తీర్మానం 1200 మంది చనిపోయిన సంతాప తీర్మానం ఫస్ట్ ఇన్ ద హౌస్ ప్రపోజ్ చేసి మౌనం పాటిస్తే వాళ్ళను కూడా చివరకు 436, 467 మందిని మాత్రమే గుర్తించారు. అది కూడా నెరవేర్చలేదు. ఈ దీనికి ఏదైతుందో ధీటుగా మాకు ఇంకా 3.5 సంవత్సరాల పైన ఉంది అధికారం, మేము అమలు చేస్తాము, రెవెన్యూ పెంచుకుంటున్నాము, ఒకటి అప్పులు తీరుస్తున్నాము అని చెప్తారు. నువ్వు అమలు చేయని దాన్ని ఏదైతుందో నీకు ఎదురు దాడి నువ్వు తట్టుకోలేవు. నువ్వు చేసిన కరప్షను, మీరు చేసిన కుటుంబ సంపాదన, మీకుండే ఆస్తులు, మీరు చేసిన ఏదైతుందో పవర్ మిస్యూజ్, ఇవన్నీ మాట్లాడినప్పుడు ఏదైతుందో కేసీఆర్ తట్టుకోలేడు, అవమాన పాలవుతాడు. హౌజ్ను ఆ క్రిటిసిజాన్ని, అతనికి క్రిటిసిజం తట్టుకునే లేదు కదా, దాంట్లో ఫేస్ టు ఫేస్ ఉంటుంది కదా హౌజ్. అవును, కనుక చెప్పు జవాబు అంటే ఏం చెప్తాడు? సో అందుకని కొంచెం భయపడి రావట్లేదు అంటారా? డెఫినెట్ గా ఏదైతుందో హౌజ్ ను ఫేస్ చేయడు. ధీటుగా రేవంత్ రెడ్డి గారు సార్, నాలెడ్జ్ మాటగారి కేసీఆర్ లెక్క రేవంత్ రెడ్డి గారు కదా. కానీ కేసీఆర్ గారు సరే తప్పు కేసీఆర్ గారు నువ్వు నా స్ట్రేచర్ కాదు, నేను అంటే కేసీఆర్ గారు స్ట్రేచర్కి మీరు తగరు అని అనడం ఈయన వైఫల్యం అనుకుందాం సార్. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఈయన ప్రతిపక్ష నాయకుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పట్టుకుని ఆయన కూడా ఒక రకమైనటువంటి విమర్శ చేశారు. ఏంటంటే మీరు స్ట్రేచర్ అని మాట్లాడుతూ ఉన్నారు కదా, మీరు అలా మాట్లాడబట్టే మిమ్మల్ని స్ట్రక్చర్ మీద పడుకోబెట్టారు, మీరు ఇంకా ఇదే ధోరణితో ప్రవర్తిస్తే మిమ్మల్ని మార్చిరీలు వేస్తారని చెప్పేసి మాట్లాడారు. సో అది పార్టీ అంటే వేరు, కేసీఆర్ గారిని టార్గెట్ చేసి అన్నట్టుగా కొంత మీడియాలో ఏమైనా ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యల మీద మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేవాళ్ళు, ప్రతిపక్షం కానీ లేకపోతే పౌరులు కానీ ఎవరైనా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు తరచూ రోజు అదే కదా ప్రాబ్లం, ఎవరు మాట్లాడతలేడు కనుక ముఖ్యమంత్రి మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఎవరు డిఫెండ్ చేయడం లేదనేది. డిఫెండ్ చేయడానికి యంత్రాంగం మీరు ఓ టీం పెట్టి ప్రతిపక్షాలను ఎదుర్కొనడానికి పార్టీ పరంగా కానీ పాలసీ పరంగా కానీ ఓ 2 కమిటీలు ఏదైతుందో వాళ్ళని మానిటరింగ్ చేయడానికి ఒక చైర్మన్ ఏదైతుందో ఒక టీం పెట్టాలి. టీం పెట్టి వాళ్ళని ఏదైతుందో ఇమీడియట్ గా గవర్నమెంట్ పరంగా కానీ పార్టీ పరంగా మెటీరియల్ కలెక్ట్ చేసి ఏదైతుందో రోజు ఏదైతుందో ప్రెస్ కాన్ఫరెన్స్ చేపియాలి. అండ్ ఏదైతుందో ఆ నోట్ మీద సంతకాలు పెట్టించి ఓన్లీ అడ్రస్ చేయడం కాదు, ఒక నోట్ తయారు చేసి అన్ని ప్రింట్ కు ఎలక్ట్రానిక్ ఎవరన్నా రాకపోయినా అన్ని పంపిస్తూనే ఉండాలి. ఇది గతంలో ఈ సిస్టమ్ ఉండే. 2004 నుంచి నాకు తెలిసినంత వరకు, రాజశేఖర్ రెడ్డి ఉన్న వరకు ఎవ్రీ డే నోటు ప్రెస్ అందరికి. ఎమ్మెల్యేలు కొందరు పార్టిసిపేట్ అయినా కాకుండా ఏదైతుందో నోటు పోయేది, నోటు ఏదైతుందో పేర్లు, సంతకాలు కూడా ఏదైతుందో పేర్లు మాత్రమే, 1-2 సంతకాలు 10 మంది ఉంటాయి. రోజు ఒక నోట్ తయారీ, ఎవరు చేసేదా ఏం చేసేది. సిఎల్పి ఇది ఒక యంత్రాంగం లెక్క, ఒక ప్రింటింగ్ ప్రెస్ లెక్క నడిచేది. అటువంటిది ఏదైతుందో ఇవాళ సిఎల్పి ఉంది, ఆఫీస్ ఉంది, స్టాఫ్ ఉంది, గాంధీ భవన్ ఉంది, యంత్రాంగం ఉంది. దాన్ని ఏదైతుందో ఇది హెచ్చరికలు కాదు,
దానికి ఒక ప్రణాళిక కోసం ఒక 2 గంటల 3 గంటలు చర్చించి అవును. పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ఉమ్. అటు పార్టీ పరంగా ఇటు పాలక పక్షంలో అవును. దాన్ని ఒక టీం లెక్క తయారు చేసి దానికి ఏదైతుందో ఈ మీడియాకి ఏదైతుందో ఇమీడియట్ గా ఒక వస్తే రిజైండర్ కోసం తయారు చేసి పంపే ఒక మిషనరీని ఏదైతుందో తయారు చేయాల్సిన అవసరము ఈరోజు మహేష్ గారికి పిసిసి అధ్యక్షుని గారికి కానీ ఇటు ముఖ్యమంత్రికి బాధ్యత ఉంది. ఉమ్. దానికోసం ఒక కమిటీ వేయండి. కమిటీ అయితే డెఫినెట్గా ఏదైతుందో రిజైండర్ అనేది ఇమ్మీడియట్ ఉండాలి. ఇంతకుముందు ఏంటంటే ప్రింట్ ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తే తెల్లారు చూసేవాళ్ళం, అంతే కదా. ఉమ్. ఈ రోజు ఇప్పుడు చేసిందంటే ఇమ్మీడియట్ లైవ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ వస్తుంది. అందుకో మార్నింగ్ చేస్తే మధ్యాహ్నం వరకే దాని రిజైండర్ ఉంటేనే దానికి ఏంది ఏమంటారంటే సవాల్ అనేది చేస్తుంటారు కదా, అవును. మాటకు మాట అని. దానికి ఏదైతుందో ప్రజలను 2 విమర్శ ప్రతి విమర్శ అవును. స్టేట్మెంట్ దానికి రిజైండర్ ఇచ్చినప్పుడు రెండింటిని చూసి జనాలు ఏదైతుందో ఏది నిజం అనేది తెలుసుకునే అవకాశం ఉంది. ఓకే. కానీ దీన్ని రిజైండర్ ఇవ్వడం లేదు, డిలే అవుతుంది. ఇది ప్రజలకు పోతుంది. ఉమ్. ఏది ప్రతిపక్షాలు ఇటు బీజేపీ చేసినా బీఆర్ఎస్ చేసినా ఉమ్. కాంగ్రెస్ పక్షాన డిలే అవుతుంది. ఇది డైల్యూట్ అవుతుంది, అది పాపులారిటీ ఎక్కువ వస్తుంది. అవును. పాపులారిటీ రిజైండర్ చేసేది ప్రాపర్గా చేయడం లేదు. పాయింట్ టు పాయింట్ దూషణ పర్వం ఉండొద్దు, అవును. అన్పార్లమెంటరీ ఉండద్దు. ఉండదు. పాయింట్ కమ్ టు ద పాయింట్. వాళ్ళు ఇచ్చిన దానికే క్లారిటీగా పోవాల్సిన అవసరం ఉంది. అవును. దీన్ని ఏదైతుందో ఇది ఇప్పటికైనా ఏదైతుందో ఉమ్. ఇటు పార్టీ కానీ ఇటు ప్రభుత్వం కానీ కాంబినేషన్ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు ఇద్దరు ఉండి ఒక కాంబినేషన్ చేసి రిజైండర్ ఇస్తే వాళ్ళు నేను చెప్తున్నా కదా అంటే మీడియా కూడా ఏదైతుందో ఇంత పబ్లిసిటీ బీఆర్ఎస్కు రాదు, ఓకే. బీజేపీకి రాదు. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. ఈరోజు 8 మంది ఎంపీలు గెలిచిండండి, అవును. 2 మంత్రులు ఉండండి. బాధ్యత లేదండి వాళ్ళకు, అవును. నిజమే. బాధ్యత ఉండాలి, లేదండి వాళ్ళకు. definitely. అవును. ఈ రాష్ట్రానికి ఫండ్స్ తెచ్చే బాధ్యత ఒకటి. ఒక క్రిటిసైజ్ వస్తుంది, ఉమ్. మేము అధిక పన్నులు కేంద్రాన్ని కడుతున్నాం, ఐటీ కానీ ఇవన్నీ ఉంటాయి కదా సార్. తో సార్ దాంట్లో మాకు 42% వస్తుంది. ఉమ్. ఇక అట్లా అంటే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం నైజాం కదా, నేను నాదొక సామ్రాజ్యం అన్నట్టుగా 40 ఏళ్ళ స్వాతంత్రం వస్తే 48 వరకు ఆయనే ఉన్నాడు కదా, మిలిటరీ గిలిటరీ అంతా. ఉమ్. సార్ కేంద్రమును నువ్వు పన్నులు కేంద్రాన్ని పంపకపోతే ఇంటర్ కంట్రీ బార్డర్స్, డిఫెన్స్, ఉమ్. నేవీ, తర్వాత రిలేషన్ విత్ దాదాపు 190 దేశాలపైన రిలేషన్స్, అంబాసిడర్స్, ఇవన్నీ ఎక్స్పెండిచర్ ఎవరు పెట్టాలి? అవును. నీ పన్నులు నువ్వే ఎవరి రెవెన్యూ వాళ్ళు తీసుకుంటే కేంద్రం ఎక్కడి నుంచి రావాలి డబ్బులు? కేంద్రానికైతే రావాలి కదా, కేంద్ర ప్రభుత్వం రన్ కావాలి కదా. సో ఈ వాదన ఏదైతుందో మేము రూపాయి ఇస్తే మాకు 42% వేస్తున్నాం. గతంలో స్వాతంత్రం వచ్చిన కానీ ఏ పద్ధతిలో ఉందో ఆ పద్ధతిలో నడుస్తాం, దాంట్లో తప్పలేదు. కానీ మేము అక్కడికి డబ్బులు ఇవ్వన్నప్పుడు మరి నువ్వు సామ్రాజ్యం లెక్క నైజాం లెక్క డిక్లేర్ చేసుకుంటామా? ఏ రాష్ట్రానికి కావాల్సిన పనులు చేసుకుంటే కేంద్రం ఎలా నడవాలి? డిఫెన్స్ ఎవరు చూడాలి? నేవీ ఎవరు చూడాలి? మన కంట్రీ బార్డర్స్ ఏదైతుందో రక్షణ ఎవరు చేయాలి? ఇవన్నీ లక్షల కోట్ల రూపాయలతో కూడుకున్నది. రిలేషన్ విత్ అదర్ కంట్రీస్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఇవన్నీ ఎవరు చూడాలి? ఓకే, ఇది కేంద్ర పరిధి వస్తుంది, కేంద్ర పరిధి వస్తుంది. కనుక ఏదైతుందో ఈ ఆర్గ్యుమెంట్ కూడా తప్పు.